వీడియో తీయండి, ఎందుకంటే అందరూ మాట్లాడితే మనం ఎలా పెట్టుకోవచ్చు. అలాగే అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ సిద్ధాంతి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. నా ఒక పిలుపు కోసం మీరందరూ నా కోరిక నుంచి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు, థ్యాంక్స్. BJMS అంటే ఇక్కడ వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు. అసలు ఏంటంటే కార్మికుల కోసం, వెనకబడిన వర్గాల కోసం పోరాడే సంస్థ BJMS. చాలామంది ఏదో పెట్టేశారు, వాళ్ళు ఏదో తిరుగుతున్నారు, వాళ్ళు ఏదో పోతున్నారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం పనులు తీసుకున్న తర్వాత చాలా వరకు మనం దీని గురించి అవగాహన సదస్సులు చాలా పెట్టాము, చాలా తెలుస్తున్నాయి. లేడీస్లో కూడా లేడీస్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ రోజు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేవారు, వాళ్ళ వర్క్ వాళ్ళు తెలియపరిచి దాంట్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి అన్నమాట. వీటిలో అవన్నీ కూడా తెలియదు, అవి మాట్లాడాలంటే ఒక రోజు పడుతుంది మనకి. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జైల్లో ఉండే ఖైదీకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అట్లాంటిది మనం ఫ్రీగా బతుకుతున్నాం, మన కష్టం మీద మనం బతుకుతున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. దాని గురించి చాలా వరకు తెలియదు. ఈ తెలియపరచడం కోసమే BJMS స్థాపించబడింది. ఈరోజు ముఖ్యంగా మన బుచ్చేశ్వరరావు గారు, ఆయన చాలా అవార్డులు తీసుకొని ఉన్నాడు. ఈ పదవి చాలా చిన్నదని చెప్పాలి. ఆయన నేషనల్ లెవెల్లో ఉన్నాడు. కాబట్టి ఈ ఒంగోలులో గొప్ప మనుషులు ఏంటంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా కింద స్థాయిలో చూడగల గొప్ప మనస్తత్వాలు ఉన్నాయి మన ఒంగోలు ప్రజలకి. ఈరోజు సాయికి మనం చిన్న సన్మానం చేసుకుని ఆయన పత్రాలు కూడా అందిద్దాము. థ్యాంక్స్ అండి. ఈరోజు BJMS పార్టీ తరఫున నాకు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు నియామక పత్రం ఇచ్చినటువంటి శ్రీ సిద్ధాంతి గారికి, అలాగే నా కుటుంబంలో ఉండేటువంటి BJMS సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటిసారిగా డాక్టర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్ జయబాబు గారు కూడా ఈరోజు ఈ యొక్క మన BJMS పార్టీలో వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే శ్రీనివాస గారు వారు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్, వారు కూడా ఈ యొక్క మన BJMS పార్టీలో ఈ యొక్క కార్యక్రమంలో వేదికని వారు పంపుతున్నారు. అలాగే మన జిల్లా అధ్యక్షుడు ఏఎన్ రాజలక్ష్మి గారు, వారు కూడా మన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రధానంగా షేక్ సిద్ధాంతి గారు చేసినటువంటి ఈ యొక్క అంటే ఒక మహిళగా ఈ యొక్క BJMS పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి దాన్ని కాకుండా మన పార్టీని ప్రజలు ఎలా వాళ్ళు మనం ఎలా ప్రేమిస్తారు, ప్రజలని మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్ని గాడిగా చేయాలి. ప్రజలే మన దగ్గరికి వచ్చే విధంగా చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం లైఫ్ చేస్తుంటుంది మనం ప్రజల్లో కనుక మన BJMS పార్టీని నమ్మి గాడిని నమ్మి ప్రజలు వారికి ఏవైతే ఇబ్బందులు అయితే ఉన్నాయో వాళ్ళే మన BJMS పార్టీ దగ్గరికి వస్తున్నారు. ఇది మన ప్రకాశం జిల్లాలో మనం సాధించినటువంటి గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఎవరు కూడా తప్పకపోతారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ముందు ప్రజలు, కానీ మన పార్టీ ఏంటంటే మన పార్టీని నమ్మి మేడంగారికి నమ్మి ప్రజలే మన దగ్గరికి వస్తున్నారు. ఈ మధ్య కాలేజీలో ఉండే సమస్యలు చాలా స్పీడ్గా పరిశీలించారు. కలెక్టర్ గారు వెళ్ళారు, ఎవరు రికమెండేషన్ లేకుండా కలెక్టర్ గారు వెళ్ళారు, ఎస్పీ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన కాలేజీలో ఉండేటువంటి సౌకర్యాలు ఏమేమి కావాలనేటువంటి దాన్ని కూడా చాలా ఫైట్ చేశారు. అంటే నైట్ టైం కూడా ఫైట్ చేశారు మేడం గారు. అంటే ప్రజలు మన BJMS పార్టీని నమ్మారనే దానికి ఒక నిదర్శనం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశాన్ని మీరు ఇవ్వడం. ప్రకాశం జిల్లాలో నాకు కూడా ఈ యొక్క BJMS పార్టీ తరఫున జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇవ్వడం చాలా సంతోషం. పదవులు మనకి ముఖ్యం కాదండి, పనిచేసే క్రమం, మంచి మనుషులు, ఒక మంచి కుటుంబం, మనకి ఒక పార్టీ కాదు, మన కుటుంబం. ఈ కుటుంబంలో మనందరం కూడా అందరం ప్రతి ఒక్కరిలో కూడా ఒక హోదాలో ఉన్నవాళ్ళు. మన కింద వాళ్ళ మీద అట్లా లేదా వాళ్ళ మీద ఏం కాదండి.
దాంట్లో కూడా మన కుటుంబంలో ఒక భాగం మనందరం కలిసి చేద్దాం. కలిసి ప్రజల్ని మన దగ్గరికి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఏ పార్టీ అయినా కూడా దీర్ఘకాలంగా మనం సాధించగలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా మంది రావాల్సిందండి, రాలేదు. పెట్టి చేయడం మీద 100 కుటుంబాలు మేము బయటకు తీసుకొచ్చాం. విజయం చేస్తారని లాస్ట్ ఇయర్ జరిగింది. ఆ 100 కుటుంబాలకి ఈరోజు జేసీ గారు వెళ్ళేసి స్థలం ఎమ్మెల్యే ఎలక్ట్ చేశారు. ఈరోజు వాళ్ళకి అంటే ఏదైనా తుఫాను వచ్చినా కానీ వాళ్ళు ఉండడానికి హౌస్ కానీ ఏమీ ఉండదు. అందుకు కాబట్టి వాళ్ళకి ఒక ఎకరాలు వాళ్ళకి బిల్డింగ్ కట్టి ఇవ్వడానికి ఈరోజు జేసీ గారు వెళ్ళున్నారు అన్నమాట. అది ఆ సంతోషం మనకి నాకైతే చాలా అనిపించింది. ఆ రోజు నేను వెళ్ళిన రోజు నేను ఒక్కదాన్ని, ఈరోజు ఒక కుటుంబాలకి ఆస్తాయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు రావాల్సింది వాళ్ళు చాలా మంది వచ్చేటప్పుడు జేసీ గారు వస్తున్నారని వాళ్ళందరూ అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఇది విజయం సాధించిన విజయమే అనుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత మైక్ సెట్ చేశారు సార్. థ్యాంక్ యూ. సార్కి చిన్న సన్మానం చేసి పట్టాలండి. చూడండి మేడం, 100 ఏళ్ళ మన తరంకి 80వ సంవత్సరంలోకి వచ్చాం. ఇంకో 2 ఏళ్ళు అయితే 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం చేసుకోవచ్చు. ఇక్కడికి 79 సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం సందర్భంగా 80లో అడుగు పెడుతున్న వేళ మా బుచ్చేశ్వరరావు గారిని మేడం గారు చెప్పారు. ఏం చెప్పాలన్నా తక్కువే అవుతుంది. ఆయన గురించి మంచి పాట పాడినాము. బుచ్చేశ్వరుడు బుచ్చేశ్వరుడు భుజమపై బరువుడెత్తి పలుకుతుండు, పదము ఏడవున్న పరిగెడుతుండు, ధన ఎంత నాదని. మరి ఆయన ఇక్కడ ఎక్కడో మాడుకోల ఉంటూ అటు హైదరాబాద్, ఇటు వచ్చి అన్నవరం, ఇటు వచ్చి శ్రీశైలం. అబ్బా ఎంత చూస్తున్నాడు, బుచ్చేశ్వరుడే కనపడుతున్నాడు కానీ వాళ్ళ అర్థనాలు మాత్రం అంటే కనపడలేదు మనకి. ఫన్నీ సాంగ్ ఇది. మాదేపల్లి సత్యం గారు బాసుపోయి చాయి బారు ఓ బుద్ధి బారు నీ పంట పండితే నవాబు. అది మా బుద్ధేశ్వరుడు నవాబే. ఎందుకంటే తలసందే తలవన, అనుకున్నదే పరమన, దేనికైనా చేయగలిగే సూక్ష్మగ్రాహి. కృష్ణశర్మ గారు ఇలా మీ సంస్థ తరఫున ఒంగోలు కార్యక్రమం చేస్తున్నారు, నేను బాధ్యత తీసుకోవడానికి మాట పెట్టారు. నిజానికి మీ అందరూ మాకు చూసినందుకు మా ఇంటి ఆడపిల్లలుగా మీకు మరొకసారి కళాకృష్ణ సంస్థ తరఫున సరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. నమస్తే. ఇంతలో కార్యక్రమం